చెప్పు మనకు తెలుగు కూడా చక్కగా రాదు. लड़की जब ससुराल में आती है 1 मिनट में उस घर को वो अपना बना लेती है। दामाद पूरे जिंदगी जो है ससुराल को अपना घर नहीं बना पाता है। बहू की रोज बेइज्जती होती है ससुराल में, लेकिन दामाद की एक दिन बेइज्जती हो जाए तो वो दरवाजे पे जाना छोड़ देता है। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెడ్ ఫోర్ట్ కానీ డిసైడ్ అయినాం కాబట్టి రెడ్ ఫోర్ట్ కన్ఫ్యూజన్ జూమ్ చేసినా సరే హైట్ తక్కువ కదా అంతే. సారీ గైస్, నా కెమెరా అంత క్లారిటీగా లేదు. కెమెరా కాదు, తిన్న హైట్ లేదు. ఓకే, నా హైట్ నా కెమెరా రెండు కూడా ఫీల్ చేసుకోలేదు ఫ్రెండ్స్, అడ్జస్ట్ అయిపోయింది. నిజంగా ఫోన్ చేసేది మళ్ళీ చెప్తావా నువ్వు? ఏం కాదులేదు పని. అయితే రెడ్ ఫోర్ట్ కనిపిస్తుంది, నా ఫేస్ లో క్లియర్ వస్తుందో లేదో తెలియదు. బట్ ఓకే, జస్ట్ ఎంజాయ్ వేర్ యు ఆర్ నౌ. జస్ట్ ఎంజాయ్ వేర్ యు ఆర్ నౌ. అరే ఢిల్లీలో ఇంకా రిక్షాలు నడుస్తున్నాయి, ఇప్పుడు తెలిసింది. ఇక్కడ పొజిషన్ ఉండొద్దు అని చెప్పి అన్ని ఎలక్ట్రిక్స్ లేకుంటే రిక్షాస్. ఓకే, సక్సెస్ఫుల్లీ డెస్టినేషన్ కి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదేంది ఎవరైనా తెలిస్తే చెప్పండి ఏంటో ఇది. సారీ, హిందీలో చెప్పు, మనకు తెలుగు కూడా చక్కగా రాదు. ఫైనలీ వచ్చేసాం, కానీ లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎంట్రీ ఉంటుంది ఫ్రెండ్స్, అలా వెళ్ళాలి. హీరో హీరోయిన్ ఇక్కడనే ఉంటారు అనమాట. హీరోయిన్ హీరో రియలైజ్ అవుతారు. మేము గ్రూప్గా వచ్చినాం కానీ రెడ్ ఫోర్ట్ చూసినాం, మా ఊళ్ళని దోలాడుతున్నాం, తిన్నాం, మా ఊళ్ళని దోలాడుతున్నాం, నడుస్తున్నాం, మా ఊళ్ళని దోలాడుతున్నాం. అన్ని చేంజ్ అవుతున్నాయి, మా ఊళ్ళని దోలాడడం మాత్రం కామన్. ఫోన్ చూస్తే మళ్ళీ మా ఊళ్ళని దోలాడుతున్నాం, ఫోన్ చేసుకుంటున్నాం. గ్రూప్తో వస్తే మాత్రం ఫోన్ బ్యాలెన్స్ పక్కారండి. ప్రతిసారి ఇట్లా మిస్ అయిపోతూ ఉంటారు. బ్రతుక్కి కొంచెం ప్రశాంతత ఉందని లేదు. ఏంటి ఒక మనిషి ఎన్నిసార్లు తప్పిపోతారండి, ఎన్నిసార్లు తప్పిపోతారు. ఒకటే ఏరియాలో ఉండి పక్క గల్లీలో కదా, ఒకటే ఏరియాలో ఉండి ఎన్నిసార్లు తప్పిపోతారు. ఆగు, రెడ్ ఫోర్ట్ కి బాయ్ బాయ్ చెప్పేసి మనం ఇప్పుడు ఇండియా గేట్కి వెళ్తున్నాం. ఒక్క విజిట్ చేసే వరకే పేషెన్స్ అందరిది పోయింది. మాకు ఢిల్లీ గేట్ వచ్చే వరకు ఎల్లో రెవెన్ కనిపించేలా ఉంది. ఇండియా గేట్కి వెళ్ళడానికి బస్ కోసం ఎదురు చూస్తున్నాం. బస్సెస్ అవైలబుల్ ఉన్నాయంటే ఇక ఆటోలో వచ్చేసినాం అందరం. ఒక్క ప్లేస్ ఛార్జింగ్ అవుట్, నా ఎనర్జీ అవుట్. బట్ అయ్యో, వాటర్ ఫాల్స్, బట్ వాటర్ ఈస్ నాట్ ఫాలింగ్. థర్డ్ ప్లేస్ కవర్ చేసేసిన. ఢిల్లీ గేట్ దగ్గర ఫొటోస్ మనం తీసుకోలేము, ఫోన్లో తీసుకొచ్చని కెమెరాలో అలౌ లేదంట. సెకండ్ టైం విజిట్ ఎట్లా కనబడుతుంది ఇండియా గేట్. అంతా ఎక్సైటెడ్ లేని గైస్, ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చిన. బట్ గైస్ నేను నైట్ చూసిన, నైట్ మొత్తం లైటింగ్స్ ఉంటుంది ఆడ. బట్ మార్నింగ్ అయితే ఏం లైటింగ్స్ లేదు, ఎందుకంటే సన్ ఉంది కాబట్టి. నైట్ పూట అయితే లైటింగ్స్ పెడతారు, మార్నింగ్ పూట ఏం లేదు. అటు వాటర్ ఫాల్ ఆడ కూడా లైటింగ్ వస్తుంది నైట్. యాక్చువల్లీ నైట్ చాలా బాగుంటుంది. నైట్ విజిట్ చేయని చేసేటప్పుడు అని అంటుంది. బాగున్నాడు. గేట్ ఆఫ్ ఇండియా అంటారు కానీ ఎవరిని లోపలికి వెళ్ళనియరు, జస్ట్ చూడాలి అంతే.
సరోజిని నాయుడు ఏం కొంటామో లేదో గ్యారంటీ. సరోజిని మార్కెట్, సరోజిని మార్కెట్. సమ్ బిగినర్ మిస్టేక్స్ వదిలే పర్లేదు. బాయ్ బాయ్ ఇండియా గేట్. ఇక్కడ సమ్ మెమోరియల్స్ ఉంటాయంట. ఐ డోంట్ నో, ఇప్పుడు నేను విజిట్ చేయాలి, ఇది కూడా ఫస్ట్ టైం. బాగుంటుంది. ఇండియా గేట్ అక్కడ ఉంది ప్లేస్. అంటే అటు నుంచి ఇటు వచ్చినాం రోడ్ క్రాస్ చేసి. ఇక్కడ కెమెరాస్ అలౌడ్, అక్కడ కెమెరాస్ అలౌడ్ లేదంట. సో ఇక్కడ చూడండి నీ కెమెరాస్. అగో ఇప్పుడే నువ్వు చెప్పింది మళ్ళీ వచ్చినప్పుడు చాలా నో 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 అన్నాం. ఇంకా సరోజిని నగర్ అయితే ఎన్ని చెప్పినా నో అసలు లేదు కొనిపించి ఇంకా పడిపోతారు. యాక్చువల్లీ ఇక్కడ దాకా ఏ వెహికల్స్ అలౌ చేస్తలేరు అనుకుంటా. ఇంత ఖాళీ రోడ్ ఉంది, ఖాళీ ఉంది. అట్లా అట్లా నిజంగా అట్లా వ్యూ చాలా బాగుంది. మై ఒరిజినల్ వీడియో నేను దాంట్లో కొంచెం బ్రైట్నెస్ తగ్గించిన, సో అది ఇలా కనిపిస్తుంది. తేజ ఓ తేజ అక్కడ ఉంటే ఆల్మోస్ట్ మేము ఎంత నడిచినాం, 13,000 స్టెప్స్ నడిచినాం. అక్కడ ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం 13,000 స్టెప్స్ వేసుకొని. మెట్రోకి దూరంగానే ఉంటాం. ఏ మెట్రోకి ఇంకా నడవాలి. నెంబర్ 4 సరోజిని మార్కెట్ పోతున్నాం ఇప్పుడు. లేట్ ఓకే. ఎనర్జీ లేదు అయినా షాపింగ్ అని చెప్పి ఎనర్జీ. మెట్రోస్ చాలా బాగున్నాయి. మెట్రోస్ కి ఎక్స్ట్రా డోర్స్ కూడా ఉన్నాయి, బాగా గమనిస్తే డిజైన్ లైక్ ఇది అండర్ గ్రౌండ్. ఇంకా ఫీల్స్ లైక్ ఎ మాల్. బాగుంది అండర్ గ్రౌండ్, చాలా కూల్ గా కూడా ఉంది. ఏం షాపింగ్ చేస్తున్నానో అది రికార్డ్ చేయలేకపోయినా, ప్లస్ షాపింగ్లో చాలా మునిగిపోయినా. ఇంకా మాకు అలానే లేట్ అయిపోయింది. ఇక మేము షాపింగ్ అంతా అయిపోగొట్టేసుకొని వెళ్ళిపోయినాం అన్నమాట. టైం సీరియస్ చెప్పాలంటే 9 o'clockకి మనం ఆడ ఉండాలా, 9 o'clockకి ఆడ ఉండాలా ఫర్ రిజిస్ట్రేషన్. ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. నైట్ టైం ఢిల్లీ. ఈ రోడ్కి మనకి వీరలేని బంధం ఉంది తెలుసా. పొద్దున్న నుంచి ఇదే మెట్రో స్టేషన్లో తిరుగుతూనే ఉన్నాం ఈ బ్రిడ్జ్లో. షాపింగ్ చేసినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. తిరిగి పక్క షాపింగ్ అది చూడలేదు. ఇంతకన్నా దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? ఇంకా నీకు ఇంకా 10 minutes ఉంది. 9 ఈజ్ ఎ డెడ్ లైన్ ఫర్ అస్ టు. ఇంకా 10 minutes ఉన్నాయి. మా వాడు ఉడుకుతున్నారు చూడు. వచ్చేసినాం 10 minutes బిఫోర్ 10 minutes వచ్చేసినాం. ఫుడ్ దొరుకుతుంది లేదా కానీ మా రిజిస్ట్రేషన్ కావాలి ఇప్పుడు. కానీ ఇప్పుడు అందరికి రెండు ఈక్వలే. ఫుడ్ కూడా ఇంపార్టెంట్ గాయస్, ఎందుకంటే మేము తినలేదు మార్నింగ్. అవును, షాపింగ్ చేసిన మన బజార్లో కెమెరాస్ కూడా అక్కడ పెట్టనివ్వట్లేరు. సో అలా జరిగింది.
అయ్యే 8 minutes ముందు లోపలికి వచ్చేసినాం, కానీ ఫుడ్ ఉంటుందో లేదో రిజిస్ట్రేషన్ కూడా చూడాలి. ఇది మా ఇంకా మాకు ఫుల్ ఆకలిస్తుంది అని చెప్పేసి మా బ్యాగ్స్ అన్ని మా ఫ్రెండ్కి ఇచ్చాం. ఆమె రూమ్కి వెళ్తా అన్నది. ఇక మేము డిన్నర్ అవర్కి వెళ్ళిపోయినాం అనమాట. పెట్టారు మాకు ఫుల్. ఇలాగ చేరుకున్నాం. 10 నిమిషాలు మేము కాపాడేసింది. ఏమంటారు? లైన్లో ఇలా పెట్టిండ్రు. అండ్ అకార్డింగ్ టు నేమ్ ఆర్డర్ కలిపి టీషర్ట్స్ ఇచ్చిండ్రు ఎల్లో కలర్వి. ఇవి ఎల్లో కలర్ ఇచ్చేదాకా బాగున్నాయి అంటిల్ అన్లెస్ ఒక క్లీనింగ్ చేసి చూసినాం, బాగానే ఉంది. బట్ వీఆర్ నాట్ సాటిస్ఫై యాక్చువల్లీ. ఇంకా నేషనల్ లెవెల్కి ఫుల్ బ్లేజర్ థింగ్, స్టేట్కి ఓన్లీ కోట్, డిస్ట్రిక్ట్ లెవెల్కి ఓన్లీ టీ షర్ట్. అండ్ ఇది ఏమైందంటే బాగానే ఉండే, బట్ అప్పుడే వచ్చిండు సేమ్ టీ షర్ట్, సేమ్ కలర్, సేమ్ కలర్. దానికి కూడా ఎల్లో లైన్స్ ఉన్నాయి, దాని హ్యాండ్స్ ఎల్లో ఉంది. రేపు ఒకవేళ అక్కడ ఆ టీ షర్ట్లు వాళ్ళు వేసుకొని వచ్చిండ్రు అనుకో, వాళ్ళకి మాకు తేడా. వర్క్ సేమ్ ఇట్లానే ఉండే, బట్ లైట్ కలర్, డార్క్ కలర్. దాంతో మీరు వేరియేషన్ చేయాలా? ఇంకా దాంట్లో ఏమో ఇట్లా ఇది లేకుండే, లోగో లేదు. దాంట్లో ఏమో రాసుంది, ఇట్లా లోగో లేదు. మాకు ఓన్లీ లోగో ఇచ్చేసిండ్రు. రూమ్ కి వెళ్ళాక వేసుకొని చూపిస్తాం గైస్, ఒకసారి ట్రయల్ చేద్దాం ఒకసారి రూమ్కి వెళ్ళాక. మాకు అక్కడ ఒక మేడం కలిసింది, తను యూపీ నుంచాలంట. సో ఆమెకు హెల్ప్ చేద్దామని మా రూమ్ వెళ్ళింది. నేను ఆమె ఎత్తుక్కుంటూ వెళ్ళాను. ఏది रूम की हेलो बोलो जी आंटी, हमारा न्यू फ्रेंड. रुको ऐसे नहीं बच्ची, ఇప్పుడు చెప్తుంది మనకి అదే వస్తలే, ऐसे नहीं गिराना. అంత పెద్ద రూమ్ నుంచి మళ్ళీ మేము ఈ రూమ్కి వెళ్ళి షిఫ్ట్ అయిపోయినాం. అంత సీన్ లేదు. ఇది ఇక్కడ నుంచి మరి అసలు మా రూమ్ ఎక్కడ ఉంది తెలుసా? అసలు మీరు ఎత్తుకుంటే కానీ మా రూమ్ ఎలా ఉందంటే, అసలు మీరు ఒకవేళ ఆ కార్నర్ నుంచి చూసిండ్రు అనుకో, దట్ కార్నర్ ఏ కార్నర్ నుంచి చూసినా మీకు ఇక్కడ రూమ్ ఉన్నట్టే కనిపించదు. మీరు కొనాకొచ్చి ఇటు తిరిగితే 2 రూమ్స్ కనబడతాయి. హిడెన్ రూమ్స్ అంటారు కదా, ఇదొక రూమ్. అండ్ ఈడ కూడా సేమ్, మాకు ఇన్ని కబోర్డ్ ఇంత ప్లేస్ ఉన్నా మాది బెడ్ విన్నే ఉంటాయి సామాన్లు. అండ్ ఇది మిర్రర్, ఈడ మిర్రర్ చాలా హైట్లో ఉంది. అచ్చా లైట్ ఈడ మిర్రర్ మేము రెడీ కావడానికి కొట్టుకుంటాం. నేను రూమ్ రేపు ఇద్దరం మిర్రర్ గురించి వెళ్ళి ఈడ సూపర్. ఇదైతే రైట్గా ఉంది. సో మనం ఆఫ్ చేసాం. సో కొంచెం మేము ఎంత సెటిల్ చేసుకుంటాం. మేము మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. నైట్ డ్రెస్ వేసుకొని అందరిలో తిరగచ్చు. డ్రెస్ ట్రై చేసి చూపిస్తాను చెప్పింది. రూమ్ పడుకుంది గుర్తుండే, ఎవరు లేరు. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా సరే నేను బ్లాగ్ తీస్తాను. మా రూమ్కి అన్నీ ఒక అక్కకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి అన్నారు. సో ఆ నైట్ మేము హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్ళాం అనమాట. ఆ రూమ్కి 2 ఉంటున్నారు. సో ఈమె రూమ్లో ఒక్కతే ఉంటుందంట. మేము అడిగినాం అనమాట, యూ కెన్ జాయిన్ అస్ అని. షీస్ ఫైన్. निशिका सिंघानिया फ्रॉम बरेली यूपी. राष्ट्रीय मानव सेवा संस्थान से मैं राष्ट्रीय अध्यक्ष हूँ. और महिलाओं के ऊपर, लेडीज़ के ऊपर, उनके पीरियड साइकिल के ऊपर हम उनको जो है बहुत अच्छे से डिस्क्राइब करते हैं. और उनके अंदर जो ఈమె యూపీలో రాష్ట్రీయ మానవ సేవ సంస్థను రన్ చేస్తుందంట. ఇంకా నైట్ అంతా మేము మాట్లాడుతూనే ఉన్నాం. తను చేసిన కొన్ని కార్యక్రమాలు మాకు చెప్పింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. लेकिन नहीं, जब से मैंने अपना ये कार्यक्रम हमारी किशोरी हमारा आधार शुरू करा है, तब से मुझे ये समझ में आया है कि हमसे ज़्यादा समझदार हमारे पूर्वज थे.
ఆ ట్రస్ట్ ద్వారా ఈమె చాలా హెల్ప్ చేసింది అనమాట. ట్రీ ప్లాంటేషన్ కానీ అండ్ విమెన్స్ పీరియడ్స్ గురించి అవేర్నెస్ కానీ. पहाड़ों पे घूमते हैं और ये बोलते हैं वहाँ पे बड़ा ठंडा है, बर्फ गिर रहा है, तो हम लेकिन ये चीज़ भूल जाते हैं वहाँ पे प्लांट है। और बारिश जब आती है जो स्टूडेंट्स के पास जाती हूँ, स्कूलों में जाती हूँ या फिर कहीं पे जाती हूँ, मैं ये सबसे पहले ये क्वेश्चन करती हूँ, इस समय प्रेजेंट टाइम में सबसे बुरा नशा कौन सा है? इस समय सबसे बुरा नशा मोबाइल का है। जो है निर्धन कन्याएं, जो गरीब लड़कियां होती हैं, उनकी शादी वगैरह भी करवाते हैं हम लोग। जिन बच्चों की फीस नहीं हो पाती है, हमारी ऑर्गेनाइजेशन उनका फीस भी डिपॉजिट करवाती है। और बहुत सारे ऐसे छोटे छोटे काम हैं। कैसे पोजीशन हैंडल करते हैं ट्रस्ट में? मैं नेशनल प्रेसिडेंट हूँ। प्रेसिडेंट ओह माय गॉड आंटी जी प्यारे ఇదే షాకింగ్ విషయం. షీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ట్రస్ట్. तेलुगु ना नहीं आता तो तेलुगु इसको हिंदी नहीं आता फिर तेलुगु नहीं आता इसको हिंदी नहीं के जरिए से मेरा संगठन वहाँ तक पहुँचेगा, नेशनल मतलब राष्ट्रीय मानव सेवा संस्थान। आप लोग अगर इस ब्लॉग को डालोगे, अपने फ्रेंड्स में जो है शेयर करोगे, तो उन्हें भी पता चलेगा कि हाँ इस तरह का एक ऑर्गेनाइजेशन यूपी में काम कर रहा है। और हम यूपी దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ దిస్ హోల్ బ్లాగ్ అనమాట. నేను దీనికోసం ఇదంతా వేద్దామని అనుకున్నా. छोटी सी मुलाकात में अगर इसको बढ़ाया जाए। अब ये पॉडकास्ट बन गया मेरे से थैंक यू सो मच मोस्ट वेलकम, मोस्ट वेलकम। చాలా ఇంపార్టెన్స్ చెప్పినారు గైస్ వాళ్ళు. చాలా చాలా మా important. ప్రెసిడెంట్ नौशिका सिंह राइट ईशिका इशिका सिंह सिंघानिया सिंघानिया इशिका सिंघानिया फ्रॉम बरेली। फ्रॉम बरेली मेरा बीच बीच को काट देंगे दूसरी बात, लड़की जब ससुराल में आती है, 1 मिनट में उस घर को वो अपना बना लेती है। दामाद पूरे जिंदगी जो है ससुराल को अपना घर नहीं बना पाता है, नहीं मान पाता है। ठीक है। सेकेंडली, बहू की रोज बेइज्जती होती है ससुराल में, लेकिन दामाद की एक दिन बेइज्जती हो जाए तो वो दरवाजे पे जाना छोड़ देता है। बीवी को भी जाना एक ही उसके तराजू में दोनों हैं, फिर एक पलड़ा भारी एक नीचे की। और फिर भी हम कहते हैं हमने दर्जा बराबर का दिया है, कहाँ दिया है बराबर का? इसलिए मैं खुद उन पिता लोगों से कहती हूँ कि बेटियों को ना दहेज देने से अच्छा उनको घर दो और उसके आगे उनकी नेम प्लेट लगाओ, ताकि कोई उनसे ये ना कह सके घर से निकल जाओ मेरा घर है। ఈ డిస్కషన్ మొత్తం నైట్ అంతా వెళ్ళింది. ఇంకా వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ప్రొఫెషనల్ వ్లాగ్. బాయ్.